కృషి చేస్తారు. జిల్లాలో రౌడీజాన్ని తావులేదని, రౌడీలు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన శిక్షలు తప్పమని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ సబ్ కలెక్టర్ డివిజన్ పరిధిలో రౌడీ షీట్లు నమోదైన వారితో రౌడీ మేళా నిర్వహించారు. రౌడీజం చేస్తే చట్టపరమైన కేసులు చేస్తూ కోర్టులో శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు. సత్ప్రవర్తన కలిగి రౌడీజానికి దూరంగా ఉంటే రౌడీ షీట్లు తొలగించి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, రౌడీజం చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల చూస్తూ ఊరుకోపాలని అన్నారు. వారిపై పీడీ యాక్టర్ నమోదు సైతం వెనకడమని హెచ్చరించారు. మరి పీడీ యాక్టర్ నమోదు సైతం కూడా వెనకపోమని హెచ్చరించారు. ఇక వారిపై ఇలాంటి వారిపైన కూడా ప్రీ యాక్ట్ నమోదు సైతం కూడా ప్రజలకు శాంతి వాతావరణం కల్పించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో నేరాలు లేని సమాజాన్ని తయారు చేయడానికి పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. మీ అందరు ఈ టౌన్లో చాలా రోజుల నుండి ఉన్నారు. టౌన్లో లేకపోతే ఈ జిల్లాలో మీరు జిల్లాలో ఆల్మోస్ట్ ఆదిలాబాద్ సబ్ డివిజన్లో 130 రౌడీస్ ఉన్నారు. అందులో ఈరోజు ఆల్మోస్ట్ 70 మెంబర్స్ వచ్చారు. మీరు ఫస్ట్ ప్రెజెంట్ తీసుకుంటారు ఎవరెవరు వచ్చారు. ఎవరెవరు రాలేదు అంటే వాళ్ళకి మళ్ళీ మనం పిలిచి టైప్ చేస్తాము. ఎందుకంటే పోలీస్ పిలిచినప్పుడు మీరు రావాలి. చట్టం అట్లా ఉంటుంది. ఇప్పుడు రౌడీజం ఎవరెవరు చేస్తున్నారు అంటే ఈ జిల్లాలో లేకపోతే ఈ సబ్ డివిజన్లో లేకపోతే టౌన్ ఏరియాలో రౌడీజం కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను రౌడీ, నా పైన రౌడీ షీట్ ఉంది, కొంతమంది అది కూడా పాజిటివ్ తీసుకుంటారు. ఇప్పుడు అన్ని కేసెస్ నేను బయట తీశాను. ఎన్ని కేసెస్ మీ అందరి పైన ఉన్నాయి. ఫస్ట్ అక్కడి నుండి మొదలు పెడతాము. ఆ కేసెస్ అన్ని ట్రయల్ తీసుకొస్తాము. మేము చూస్తాము 100% మీ అందరికీ ఎవరెవరి కేసెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు అన్ని కేసెస్కి శిక్ష పడుతుంది. అది మనం చూస్తాము. మీరు మంచిగా ఉండండి, మీ టౌన్ మంచిగా ఉండాలి, మీ సబ్ డివిజన్ మంచిగా ఉండాలి. ఇది మీ టౌన్. మీ టౌన్లో మీరు నేను రౌడీ గ్యాంగ్ నడిపిస్తాను అట్లా ఏమైనా తమాషా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి లోపల పంపిస్తాం. ఇంకా కేసెస్ నమోదు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ మీ పైన ఇస్తే ఇతను మళ్ళీ రౌడీజం చేస్తున్నారు అంటే వచ్చి ఫిర్యాదు ఇచ్చేసండి. మీకు పాత వాళ్ళే మళ్ళీ వచ్చి ఫిర్యాదు ఇస్తారు. మనకి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఇది చేస్తున్నారు. అది మనం మీ అందరు ఈ టౌన్